హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయములో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా గత దినము సిద్ధపాటు ఆరాధన నుండి మనం ఈ లేవియా కాండము 23వ అధ్యాయంలో ఉన్న లేఖనాల్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మనము చూసినట్లయితే ఈ లేఖన భాగములో ప్రభువు పర్ణశాలల పండుగ గురించి మాట్లాడుతున్నాడు. పర్ణశాలల పండుగ గురించి ప్రభువు వివరిస్తూ ఉన్నారు. మనము ఆ లేఖన భాగాన్ని ధ్యానిస్తూ క్రొత్త నిబంధన సంఘంగా అక్షరార్థమైనటువంటి పర్ణశాలల పండుగ మనం ఇప్పుడు ఆచరించ పని లేదు, కానీ ఆత్మీయంగా మనము కూడా ప్రభు సన్నిధిలో దేవుని సంతోషపెట్టే ఒక ఆత్మీయ పండుగను ఆచరించవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినట్లుగా మనము కూడా గుడారాలు వేసి పర్ణశాలలు కట్టి కనబడే వాటితో అటువంటి విధానాలు పండుగలు ఏం చేయవసరం లేదు, కానీ ఆత్మీయంగా ఇక్కడ చెప్పబడిన మాటల నుండి మనము నేర్చుకోవలసిన కొన్ని విషయాలు నేర్చుకుంటే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకని గత రాత్రి నుండి మనం ఈ లేఖనాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ లేఖన భాగములు మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు కొన్ని వస్తువులని మాట సరిపోదు, కొన్ని పదార్థాలు అక్కడికి తీసుకురమ్మన్నాడు. కొన్ని పండ్లు, కొన్ని కొమ్మలు, కొన్ని ఆకులు, అటువంటివి కొన్ని ఆ పర్ణశాల పండుగలో తీసుకుని రమ్మని ప్రభువు చెప్పాడు. అలా చెప్పిన వాటిలో మొదటిగా గత రాత్రి మనం ఒకటి చూసాం. అదేంటిది? దబ్బ పండ్లు తీసుకుని రమ్మన్నాడు ప్రభు. వాటి నుంచి ఐక్యత అనేది సంఘములో అవసరమని, ప్రేమ లేని సంఘము ఆ సంఘము క్రీస్తు సంఘం కాదని, ప్రేమ కలిగిన సంఘమే దేవుని సంఘము అనే విషయాన్ని గత రాత్రి మనం చూసాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రేమ అనేది క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. మరొకసారి గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతాను అంతే. గత రాత్రి రానివారు ఎవరైనా ఉంటారేమోనని, ఒక దబ్బ పండు మనం చూస్తే ఆ పండు దాని లోపల అవన్నీ తొనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కుని ఆ పండు లోపల చక్కగా ఇమిడి ఉంటాయి. సంఘము కూడా అదే రీతిగా ప్రేమ ఐక్యత కలిగినదిగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సంఘములో భేదాలకు కానీ, కలహాలకు కానీ, వివాదాలకు కానీ ఏ చోట కూడా అధికారం ఉండకూడదు. సంఘములో ఒకరి పక్షాన ఒకరి ప్రేమతో భరించుకోవాలి. అందరూ మనకి నచ్చుతారని లేదు, అందరూ మనకి నచ్చాలని లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి విధానం ఒకలా ఉంటుంది. వాస్తవానికి దేవుడు ఏర్పరిచిన వివాహ బంధములోనే దేవుడే జతపరిచినా సరే వారి మధ్య కొన్నిసార్లు వారి ఇష్టాలు కలవు. భార్యాభర్తల మధ్య ఎన్నోసార్లు విభేదాలు వస్తూ ఉంటాయి. అందరూ మనకి నచ్చుతారని ఎక్కడా లేదు. ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. కొంతమంది గట్టిగా మాట్లాడతారు, కొంతమంది మెల్లగా మాట్లాడతారు, కొంతమంది చాలా స్పీడ్గా నడుస్తారు, కొంతమంది చాలా మెల్లగా నడుస్తారు, కొంతమంది మరొకలా ఉంటారు, కొంతమంది మరొకలా ఉంటారు. అందరూ మన విధానాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అయితే ఇది దేవుని సంఘము అనే మాట మనము గుర్తు పెట్టుకోవాలి. స్తోత్రం చెల్లిద్దామా? ఈ సంఘములో భేదము లేకుండా, తారతమ్యతలు లేకుండా ప్రతి వారు ఉంటారు, ప్రతి మనస్సు కలిగిన వారు ఉంటారు.
కాదు. మనము ప్రతి వారిని ప్రేమించాలి, ప్రతి వారితో ఐక్యతగా ఉండాలి, ప్రతి వారితో కలిసి ఉండాలి. వీరు నాకు ఇష్టం లేదని సంఘముల వారిని మనం దూరం పెట్టకూడదు, ప్రతి వారిని భరించాలి. ఎందుకంటే యేసయ్య మనల్ని భరిస్తున్నాడు కాబట్టి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుల మత గుణ భేదములు సంఘంలో కనబడకూడదు. కులానికి సంబంధించి వర్గానికి సంబంధించి నీకు కనపడి అంటే ఇక ఆ సంఘం వేస్ట్. ఇక అలాంటి భేదాలు అయితే అసలు ఉండకూడదు. అసలు ఆ టాపిక్ సంఘంలో నడవకూడదు. రాజకీయ భేదాలు కూడా సంఘంలోకి రాకూడదు. సంఘానికి బయట నేను క్రైస్తవులకి ఇదిగో మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వదిలేస్తే వీళ్ళే ఎలక్షన్లు పెట్టేస్తారు. నేను చెప్తా ఉంటాను, ఎందుకయ్యా మన క్రైస్తవులకి రాజకీయ దేవుడు ఎవరు నియమిస్తే వారు నియమిస్తాడు. ఆయన చిత్తం ఎవరైతే వారే. మనకి ఎవరు మంచి చేశారనిపిస్తే వాళ్ళు ఓటేయండి, అంతేగాని రాజకీయం కోసం క్రైస్తవుడు ప్రాణాలు తీసుకునేంత స్థాయి, రాజకీయం కోసం గొడవలు పడిపోయే స్థాయి ఉండడం కూడా నన్ను అడిగితే మంచిది కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంఘంలోనికి వచ్చిన తర్వాత అయితే రాజకీయ భేదాలు మరి కనబడకూడదు. మనము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోక నాయకులకు సంబంధించిన భేదాలు సంఘంలో ఎప్పటికీ రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవ మాట, దేవుని పిల్లలారా, మనము సేవకులతో కూడా ఐక్యతగా ఉండాలి అనే విషయాన్ని గత రాత్రే నేను చెప్పాను. సరే, ముందుకు వెళ్తాను. ఇంకా చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి. రెండవదిగా ఇక్కడ ఏం కనబడుతుంది? మరొక మాట నేను చెప్పడం మర్చిపోయాను. దబ్బపండు అంటే ఆత్మీయ ఫలానికి కూడా, ఆత్మఫల గల్తీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న పత్రికలో అంటాడు కదా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. మరొకసారి గుర్తు చేస్తున్నాను, చిన్న మాట గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. ఆత్మ ఫలాలు కాదవి, ఆత్మఫలమే. ప్రేమ దానిలో భాగమే, సంతోషం దానిలో భాగమే, సమాధానం దానిలో భాగమే, దీర్ఘశాంతం దానిలో భాగమే. దేవుడు మన ఎదుట 9 పండ్లు పెట్టి వీటిలో ఒక పండు తీసుకొని చెప్పలేదు. దేవుడు మన ఎదుట పెట్టింది ఒకటే పండు, ఒకటే ఫలము. మరొక్కసారి చెబుతున్నా, నాకు ప్రేమ ఉంది కానీ కథ నిరాశ ఎక్కువండి, నాకు సమాధానం ఉంది కానీ కథ విశ్వాసం తక్కువండి. ఇలాంటి అరాకొర మాటలు మాట్లాడకూడదు క్రైస్తవుడు. మనము ప్రతి ఆత్మ ఫలములోని భాగమును, ప్రతి భాగాన్ని పొందుకుని సంపూర్ణమైన ఫలమును ప్రభువు కొరకు ఫలించడానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి పండు చక్కగా దానిని రైతు ఏ సైజులో, ఏ రంగులో ఉండాలి అని రైతు ఆ చెట్టు నాటాడో, ఆ పండు అలా ఫలించినప్పుడే ఆ రైతుకు సంతోషం అనిపిస్తుంది. ఆ పండులో ఒక మొక్క ఎవరైనా కోసేస్తే ఆ పండు పనికి రాదనుకుంటాడు. ఆ పండులో ఒక మొక్క ఏదైనా జంతువు తినేస్తే ఆ పండును పక్కన పడేస్తాడు. నేను మరొకసారి చెబుతున్నాను, క్రైస్తవులమై ఉన్న మనము, దేవుని పిల్లలమై ఉన్న మనము కూడా ఆత్మఫలమంతయు కూడా, ఆత్మఫలములో ఉన్న ప్రతి భాగము కూడా మనము ఫలించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్దాం. తర్వాత ప్రభు ఏం తీసుకురమ్మంటున్నాడు? అంటే ఈత మట్టలు పట్టు రమ్మంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈత మట్టలు తీసుకురమ్మంటున్నాడు ప్రభు. ఈత మట్టలు అన్న మాట మనకు గుర్తు రాగానే మనకు గుర్తొచ్చి ఇంకో సంఘటన ఏంటి? మట్లాదివారం. డౌట్ లేకుండా వెంటనే గుర్తొచ్చేస్తుంది. వాస్తవానికి సరే, మట్లాదివారం దగ్గరికే వెళ్దాం ఒకసారి. మట్లాదివారం రోజున వాళ్ళు ఏం చేశారు? ఈత మట్టలతో ఏం చేశారు? ఈత మట్టలతో వాళ్ళు కొన్ని ఈత మట్టలేమో నేల మీద పరిచి, మరికొన్ని ఈత మట్టలేమో చేతుల్లో పట్టుకుని యేసుప్రభు వారు నడిచే ఆ గాడిద కింద, యేసుప్రభు వారు మోసుకొని పోతున్న ఆ గాడిద కింద ఆ ఈత మట్టలన్నీ కూడా చక్కగా పేర్చి, ఆ పైన ఆ చక్కగా వారి బట్టలన్నీ వేసి, ఆ పక్కన ఈ పక్కన 2 పక్కల కూడా వారు ఆ ఈత మట్టలు పెట్టుకొని చక్కగా అటు ఇటు ఊపుతూ దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ యేసుప్రభు వారిని ఆహ్వానించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఆ రోజు వారు వాస్తవానికి ఈత మట్టలు ఎందుకు వాడారు? వారు ఆ రోజు
అసలు ఆ రోజు యేసుప్రభు వారిని ఆహ్వానించడానికి వారు ఈతమట్టలు ఎందుకు వాడారు? ఈతమట్టలు ఖర్జూరపు మట్టలు వాడారు కదా, వాటిని ఎందుకు వాడారు అంటే వచ్చిన మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ఒక రాజు విజయంతో తిరిగి వస్తూ ఉండగా, ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా ఒక బ్రదర్ దీని మీద ఒక చిన్న వీడియో చేసి పెట్టాడు. చాలా సార్లు నా ఫోన్కి కూడా వచ్చింది అది. దానిలో ఆయన కూడా వివరించి చెప్పాడు. ఈతమట్టలు ఎందుకు అలా చేసేవారంటే, ఆ రోజుల్లో ఒక రాజు విజయంతో తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆ రాజు వస్తుంటే ఆ ఈత మట్టలు ఖర్జూరం మట్టలు పట్టుకుని ఆ రాజుకి రెండు పక్కల చక్కగా దారులు వెంబడి నుంచుని ఆ రాజుకి ఆ ఈత మట్టలతో స్వాగతం తెలిపేవారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా వైపు చూస్తా దేవుని మాటలు వినండి. దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా ప్రభువు ఏం తీసుకుని రమ్మంటున్నాడు ఆయన సన్నిధికి? ఈత మట్టలు తీసుకుని రమ్మంటున్నాడు. ఈత మట్టలు విజయానికి గుర్తుగా ఉన్నాయి, విజయానికి గుర్తుగా ఉన్నాయి. విజయం పొందుకొని వచ్చే రాజుకి వాటితో స్వాగతం చెప్పేవారు. విజయానికి గుర్తుగా ఉన్నాయి ఈత మట్టలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈత మట్టలు విజయానికి గుర్తు. జాగ్రత్తగా ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ పర్ణశాలల పండుగకు వచ్చేటప్పుడు మీరు ఈత మట్టలు తీసుకుని రావాలంటున్నాడు. అంటే ఈ పర్ణశాలల పండుగకి వచ్చేటప్పుడు మనమందరము కూడా ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? ఈత మట్టలు కొంతమంది తీసుకురండి, కాకపోతే అందరూ మాత్రం తీసుకురావాల్సింది ఏంటంటే విజయాన్ని పట్టుకొని రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మన జీవితాన్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, ఎప్పుడు ఆయన మన జీవితాన్ని బట్టి సంతృప్తి పడతాడంటే, మన జీవితంలో మనము విజయమును చేత పట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే ఆయన మనలను బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం విజయంతో రావాలి. సరే, ఒక మాట నేను అంటాను, వాస్తవానికి పశ్చాత్తాపడటం అనేది చాలా గొప్ప విషయం. సామెతల గ్రంథంలో మహాభక్తుడు సొలొమోను జ్ఞాని భక్తుడు అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు, చెప్పాలి, అతిక్రమాలను దాచిపెట్టువాడు ఏమవరంట? వర్ధిల్లరంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు. తెలుసుగా వాక్యం మనందరికీ. మహాభక్తుడైన దావీదు భక్తుడు మాట్లాడుతుంటాడు, అయ్యా దురభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడు నాయనా, నేను రహస్యముగా చేసిన పాపాలు క్షమించి నన్ను నీ రక్తంతో పరిహరించు నాయనా అంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దురభిమాన పాపములో అంటే తనను తాను అతిగా అభిమానించుకుని, తనను తాను అతిగా అనే మాట కంటే తనను తాను చెడుగా అభిమానించుకుని, తనను తాను చెడుగా గర్వించేటట్లుగా మార్చుకొని, ఎన్ని పాపాలున్నా సరే, ఎన్ని తప్పులు చేసినా సరే, నేను ఏ తప్పు చేయలేదు అనుకునే దానినే దురభిమానం అంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం మనం మాట్లాడుకుంటూ కఠినత్వం అనే ఒక భయంకరత్వంలోనికి మనము నడిపించబడకూడదని, ఒక వ్యక్తి కఠినత్వానికి అప్పగించబడ్డాడు అంటే ఆ వ్యక్తి ఇక దాదాపు నరకానికి పాత్రుడిగా మారిపోయిన వాడితో సమానుడని, ఆ వ్యక్తిని రక్షించడం చాలా కష్టమని, అతని విశ్రాంతిలో ప్రవేశించకూడదని దేవుడు కూడా ఒక సంకల్పాన్ని నియమించాడు. కొన్నిసార్లు చూసాము. అటువంటి కఠినత్వం లాంటి ఒక మనస్సే దురభిమాన మనస్సు. వీటన్నిటి యొక్క అర్థం ఏంటంటే, ఎన్ని తప్పులు చేసినా సరే ఏమనుకుంటారంట వాళ్ళు? చెప్పాలి, ఏమనుకుంటారంట? చెప్పండి అండి, ఏమనుకుంటారంట? నేను ఏ తప్పు ఏమనుకుంటారంట? మీ నోట్లో చక్కటి బంగారు బిస్కెట్ పెడతా కానీ చక్కగా చెప్పండి అమ్మా, నోరు తెరిచి. ఏ తప్పు
చేయలేదనుకుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఏ తప్పు చేయలేదనుకుంటారు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే పశ్చాత్తాపడటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం. నీతిమంతుడు ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాడంటే అతడు తిరిగి లేచాడు. అనేక పర్యాయాలు పడిపోయినా సరే, పడిపోయి నేను నీతిమంతుడిని, నేను ఇంకా బాగానే ఉన్నా, కింద కూర్చుని మాటలు చెప్పడం కాదు, పైకి లేచి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా జాగ్రత్తగా ఆలకించండి. మనము పైకి లేవడం అలవాటు చేసుకున్నప్పుడే నీతిమంతులం అవుతాము. పశ్చాత్తాపడినప్పుడే పరిశుద్ధులం అవుతాము. దేవుని సన్నిధిలో మన పాపాలు నిరంతరం క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. మన తప్పులకి క్షమాపణ అడగాలి. ప్రతి బల్లారాధనలో మనమందరం దాదాపు చేసే పనదే. ఇక పశ్చాత్తాపడని వారు ఎవరైనా ఉన్నారు, నేను ఇంకా నీతిమంతురాలని అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారికి ఒక పెద్ద వందనం చెప్పి వారిని వదిలేయడమే. ఎందుకంటే పశ్చాత్తాపడిన వాడే, క్షమాపణ కోరిన వాడే పరిశుద్ధులుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ నా మాట ద్వారా తప్పు చేశాను, ఎక్కడైనా అబద్ధాలు చెప్పానా, ఎక్కడైనా బూతులు మాట్లాడానా, ఎక్కడైనా పోకిరీ మాటలు మాట్లాడానా, ఎక్కడైనా నా కన్నులతో చూడనని వాటిని చూశానా, ఎక్కడైనా నా కన్నులతో సినిమాలు లాంటి పనికి మాలిన వాటిని చూశానా, ఎక్కడైనా చేయరాని పనులు నా చేతులతో చేశానా, వెళ్ళరాని చోట్లకి నేను వెళ్ళానా, ఇవన్నీ కూడా ఆలోచించుకుని క్రైస్తవుడు తన పాపాలకి క్షమాపణ కోరినప్పుడే ఆ క్రైస్తవుని జీవితం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడాలి, పాపాలు విడిచిపెట్టాలి, కనికరం కోరుకోవాలి. నేను ఏ తప్పు చేయలేదనే గర్వంతోనూ ఉండకూడదు. తప్పు చేసిన తర్వాత అంత మాత్రమే కాదు, కానీ పాపాలు విడిచిపెట్టని వారుగాను మనం ఉండకూడదు. పాపాలను విడిచిపెట్టి ప్రభువు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా జీవితాలను పరిహరించుకునే వారుగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? ప్రతి బల్లారాధనకి మనం అందరం అదే పని చేస్తాం. ప్రతి బల్లారాధనకి దైవజనులు ఏదైనా ఒక మంచి శిలువ పాట పాడుతూ ఉండగా ఆ శిలువను మనం కూడా మన కన్నుల ఎదుటికి తెచ్చుకుని ఆయన గాయాలను ఒకసారి గుర్తు తెచ్చుకుని హృదయములో నుండి కన్నీరంతా బయటికి ఎలాగోలా బలవంతంగా బయటకు తీసుకుని వచ్చి ప్రభు సన్నిధిలో, అయ్యో ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపిని ప్రభువా అని ప్రతి బల్లారాధనలో కూడా మనం ఎల్లప్పుడూ క్షమాపణ కోరుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక చిన్న ఉపమానం చెబుతా, జాగ్రత్తగా వినండి. ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ఆ కుమారుణ్ణి. ఆ కుమారుడు కాలేజీకి వెళ్ళబోయే ముందు తల్లి చెప్పింది, నానా కాలేజీకి వెళ్తున్నావు, జాగ్రత్త, ఎవరితో గొడవలు పడమాకు, ఎవరితో తగాదాలు పెట్టుకోమాకు, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుమారుడు కాలేజీకి వెళ్ళాడు. ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత ఇంటికి రాగానే వాళ్ళ అమ్మతో అంటున్నాడు, మమ్మీ సారీ మమ్మీ అన్నాడు. ఏమైంది నాన్న అంటే, సారీ మమ్మీ, ఈరోజు నన్ను ఒకళ్ళు బాగా రెచ్చగొట్టారు, బాగా నన్ను వారు కోపం రేపేశారు, అందుకని నేను వారితో గొడవ పడి వాడిని 4 కొట్టాను అన్నాడు. సారీ మమ్మీ అనగానే, సర్లే నాన్న, ఈసారి తప్పు చేయమాకు, ఈసారి మంచిగా జాగ్రత్తగా ఉండని చెప్పింది ఆ తల్లి. మరుసటి వారం మరలా 2 వారాల తర్వాత మరలా వచ్చి అంటున్నాడు తల్లితో, మమ్మీ సారీ మమ్మీ, ఈసారి కూడా నన్ను మరొకరు కోపం బాగా రేపెట్టారు, నాలో ఉన్న ఆ యొక్క నా కోపాన్ని నేను అణుచుకోలేనంతగా వారు నన్ను బాగా రేపారు, బాగా రెచ్చగొట్టారు, అందుకని నేను కంట్రోల్ చేసుకోలేక మరలా గొడవ పడ్డాను, మరలా తగాదా పడ్డాను, సారీ మమ్మీ, దయచేసి నువ్వు రేపటి రోజు నాతో పాటు కాలేజీకి రావాలి. ఎందుకు? మా ప్రిన్సిపల్ సార్ నేను రమ్మంటున్నారు. అలాగే ఆ రోజు ఆ తల్లి అతనితో పాటు కాలేజీకి వెళ్ళింది. ప్రిన్సిపల్ అంటున్నాడు, ఏమా ఏం కొడుకుని కన్నావమ్మా, 2 వారాల నుంచి మాట వెళ్తే తగాదా పడుతున్నాడు అందరితో. సారీ అండి, దయచేసి క్షమించండి, వాడు తెలిసి తెలియక చేస్తున్నాడు అని తల్లి బతిమిలాడింది. మళ్ళీ ఇంటికి వచ్చి కంటుంది, నాన్న ఈసారి చేస్తే చేసావు కానీ ఇంకోసారి ఇలాంటి పని చేయమాకు నువ్వంటే, నిజంగా మమ్మీ నేను అలాంటి పని చేయను, దయచేసి నేను క్షమించు అని చెప్పేసి మరలా కాలేజీకి వెళ్ళిపోయాడు. మరలా 2 వారాల తర్వాత మరలా వచ్చి అంటున్నాడు, మమ్మీ సారీ ప్లీజ్ మమ్మీ, నన్ను క్షమించు మమ్మీ, మరలా నన్ను కాలేజీలో ఒకరు బాగా రెచ్చగొట్టేశారు, నన్ను బాగా కోపం రేపుతున్నారు మమ్మీ, నేను నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. మరలా ఈరోజు చాలా పెద్ద గొడవ అయింది, కాలేజీలో ఒకరిని నేను బాగా కొట్టాను,
రేపు మరలా ప్రిన్సిపల్ సార్ నేను రమ్మంటున్నారు. ఏమైనా అందామా అంటే వాడు చాలా బాధగా వచ్చి ఆ తల్లితో, మమ్మీ సారీ నేను తప్పు చేసేసాను అంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఏమీ అనలేని పరిస్థితి. సరే తప్పైపోయింది అంటున్నాడు కదా అని క్షమించేస్తుంది. కానీ వాడి వలన ఆవిడ ఎంతో బాధపడుతుంది. వాడిని క్షమించేస్తుంది. కాలేజీకి వెళ్ళి వాడి పట్టున మాట్లాడుతుంది. వాడికి సారీ చెప్పినప్పుడల్లా ఆ తల్లి ఆ సారీని అంగీకరిస్తుంది. కానీ ఆ తల్లి మనసులో ఒక ఆలోచన, ఒక ఆశ ఉంది. అదేంటంటే ఈ వారమైనా నా కుమారుడు ఇంటికి వచ్చేటప్పుడు, మమ్మీ ఈరోజు నేను కాలేజీకి వెళ్ళానా, నన్ను అక్కడ బాగా రెచ్చగొట్టారు, బాగా నాలో కోపాన్ని రేపాలని చూశారు, కానీ ఈ వారం నేను కోప్పడలేదు, ఈ వారం నేను తగాదా పడలేదు, ఈ వారం నేను రెచ్చిపోలేదు, ఈ వారం నా కోపాన్ని నేను అణుచుకున్నాను, ఈ వారం నీ కోసం నేను ఈ వారం చాలా ప్రశాంతంగా వచ్చేసాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాతో ఎంతమంది గొడవ పడదామని చూసినా నేను గొడవ పడలేదు మమ్మీ అని ఒక్కసారైనా చెప్తాడేమో నా కుమారుడని ఆ తల్లి ఎదురు చూస్తుంది ఇంటికాడ. యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడం చాలా తేలికైన పనిలా అనిపిస్తుంది. క్షమాపణ అడిగి 4 బొట్లు కన్నీరు కార్చిన ప్రతిసారి ఏదో తెలియని నెమ్మదితో ఆయన మన హృదయాన్ని నింపేస్తూ ఉంటాడు. అప్పటి వరకు చాలా భారంగా ఉంటుంది పాపం మన హృదయంలో ఉండి, ఏంటో భారం, తెలియని చిరాకు. యేసయ్య దగ్గరకు వచ్చయ్యా నన్ను క్షమించయ్యా అని కన్నీరు కార్చిన ప్రతిసారి ఆయన క్షమించగానే తెలియని నెమ్మది హృదయాన్ని కమ్ముకుంటుంది. కానీ దేవుని పిల్లారా, ఆయన మన నుండి ఆశపడుతుంది ఏంటి తెలుసా? ఒక్కసారైనా ఆయన దగ్గరికి వచ్చి మనము ఏ బలహీనత చేత అయితే కొట్టబడుతున్నామో ఆ బలహీనత నుంచి విడుదలతో ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రతి బల్లారాధనకి లేకపోతే ప్రతి ప్రార్థనకి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన సన్నిధిలో దీనంగా బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆయన మన ప్రార్థన కాదనలేక మనం క్షమిస్తున్నాడు, నేను కాదంటలేదు. కానీ ఆయన మన నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా అండి? మనము ఆయన పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు విజయముతో రావాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక్కసారైనా సరే విజయంతో రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ బలహీనత అయితే నిన్ను మాటికి ఇబ్బంది పెడుతుందో, ఏ శోధన ద్వారా అయితే సాతాను నిన్ను మాటికి పడేస్తున్నాడో, ఏ బలహీనత అయితే సాతాను నిన్ను పదే ఓడిస్తున్నాడో, అది నీ నోటితో వచ్చే బలహీనత, నీ హృదయంలో కలిగే బలహీనత, నీ చెవులలో కలిగే బలహీనత, నీ ఆత్మీయ బలహీనత ఏదైనా సరే ఒక్కసారైనా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఈసారి నేను ఆ బలహీనత చేతిలో ఓడిపోలేదు. స్తోత్రం చెప్పండి. ఈసారి నేను సాతాను చేతిలో ఓడిపోలేదు. నా కోపాన్ని నేను ఓడించాను, నా పాపాన్ని నేను ఓడించాను, నా నోటిని నేను ఓడించాను, నా కళ్ళని నేను ఓడించాను, నా శరీరాన్ని నేను ఓడించానన్న మాట చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆశ ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. అదే విజయం కొరకైన ఆశ. పదే ప్రభు దగ్గరికి వచ్చి తప్పు చేసే కాదంటలేదు, ఆయన క్షమిస్తానంటున్నాడు. కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే, ఒక్కసారి ఆయన విజయంతో రా, ఒక్కసారి ఆయన తల ఎత్తుకుని నిలబడు నా ఎదుట అని ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు పట్టుకుని రావాలంటే ప్రభు దగ్గరికి. మాటికి వచ్చానయ్యా, గొడవ పడిపోయానయ్యా, క్షమించయ్యా, కోప్పడ్డానయ్యా, ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు ఆయన. క్షమించనట్లేదు. నువ్వు పశ్చాత్తాపడటం ఆయనకి ఇష్టం. నీ అతిక్రమాలు విడిచిపెట్టబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన ఆశపడుతుంది ఏంటంటే, నీ అతిక్రమాలు విడిచిపెట్టబడటంతో పాటుగా నీవు ఒక్కసారైన విజయంతో ఆయన పాదాల దగ్గర కనపడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక్క నెల విజయంతో కనపడి మిగతా నెలలని తప్పులు చేయొచ్చు, అది కాదు. ఆ బలహీనత పైన విజయం రావాలి. నేను ఏ బలహీనత అయితే పడేస్తుందో, నేను ఏ బలహీనత అయితే శోధిస్తుందో దానిపైన విజయం రావాలి. నీ తండ్రి ఎదుట నువ్వు తల ఎత్తుకుని నిలబడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మనం అంటే ఎంత గర్వమో చెప్పమంటారా?
మనమంటే ఎంత గర్వం అంటే ఈ సృష్టి మొత్తం ఆయనదే, ఈ పశువులు కొండలు ఇవన్నీ ఆయనవే. ఏ రోజు వీటిని బట్టి ఆయన గర్వపడి, ఎంత అద్భుతమైన సృష్టి, ఎంత పెద్ద విశ్వం, మానవునికి ఎప్పటికీ అర్థం కాని ఎంత గొప్ప విశ్వం ఆయన నోటి మాటతో కలగజేసిన ఆయన దాన్ని బట్టి అతిశయపడ్డు. ఆయన మనల్ని బట్టి గర్వపడిపోతూ ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోబు గారి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే, యోబు మహాభక్తుని గురించి ప్రభు మాట్లాడుతూ అంటాడు సాతాన్ దగ్గర. అసలు ఆయన ఎంత గర్వంగా మాట్లాడతాడో చూడండి. అంటే అది చెడు గర్వం కాదు, ఒక మంచి గర్వం, అది ఒక అతిశయం. యోబు గురించి ప్రభు అంటాడు, యోబుని చూసావా భూమి మీద? ఆ సైతాన్ గడ ఆడు మర్చిపోయినా సరే ప్రభు గుర్చేస్తున్నాడు, ఎరా యోబుని చూసావా భూమి మీద? అటు ఇటు తిరిగి వస్తాం కదరా, అలాంటి వాళ్ళు చూడు ఒకసారి అని అంటున్నాడు. పాపం ఆడు మర్చిపోయినా సరే ఈయన మరీ గుర్తు చేస్తున్నాడు. ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు. ఇదిగో నా కుమారుడు అంటే వాడు, అలా ఉండాలి నా కుమారుడు. ఎల్లప్పుడు నా దగ్గరికి వచ్చేసి నీ పిల్లలు అటు చేశారు, నీ పిల్లలు ఎటు చేశారని చెబుతున్నావుగా, అదిగో యోబుని చూడు, నా పిల్లలు అలాంటి వారు కూడా ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు అతిశయం పడి మాట్లాడుతున్నాడు. మనల్ని బట్టి అతిశయపడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం తల ఎత్తుకుని ఆయన దగ్గరికి వచ్చి, పాపం చేయలేదు ప్రభువా ఈసారి, తప్పు చేయలేదు ప్రభువా ఈసారి, విజయంతో వచ్చాను ప్రభు ఈసారి అని ఒక్కసారైనా చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అటు విజయాన్ని మనం పొందుకుని రావాలి ప్రభు దగ్గరికి. ఎల్లప్పుడూ పడిపోయాను ప్రభు, క్షమించు ప్రభు అని కాదు. ఏం చేయాలంట? చెప్పాలి. దేంతో రావాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేంతో రావాలి? విజయముతో రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట గుర్తుంచుకోండి. ముందుకెళ్దాం. తర్వాత ఏం తీసుకొని రమ్మంటున్నాడు ఆయన? చెప్పాలి. ఏంటంట? ఏంటి? గొంజి చెట్ల కొమ్మలను తీసుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొంజి చెట్ల కొమ్మలంటే నాకు పెద్దగా తెలియదు. నేను వీటి గురించి చూస్తూ ఉండగా ఈ చెట్ల కొమ్మల ఆకులతో ఒక చిన్న ఆర్టికల్లో నేను చదివింది ఏంటంటే, ఈ చెట్ల కొమ్మల ఆకులతో దండలు తయారు చేస్తారంట. ఎంత తయారు చేస్తారు? ఈ గొంజి చెట్ల కొమ్మల ఆకులతో దండలు, మన మెడలో వేస్తాం చూసారా, అలాంటి దండలు తయారు చేస్తారు. అసలు దండలు దేంతో తయారు చేస్తారు? అన్నిటిగా అమాయకంగా చూడకండి, సమాధానం చెప్పండి. దేంతో తయారు చేస్తారు? పూలతో తయారు చేస్తారు. పూలతో ఎందుకు తయారు చేస్తారు? మంచి వాసన వస్తాయి అంతే, అంతకంటే ఏం పెద్దగా. మంచి వాసన వస్తాయి పూల దండలు, మంచి వాసన వస్తాయి కాబట్టి దండల్ని పూలతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఆకులతో తయారు చేస్తున్నారు. పూలు అంటే ప్రతి చోట చక్కటి వాసన వచ్చే పండు పూలు ఉంటాయి. కొన్ని కాయలు ఫలాలు కూడా చక్కటి వాసన వస్తాయి. ఆకులు ఏం వాసన వస్తాయి? ఆకులు ఎప్పుడు కూడా ఆ పసర వాసన తప్పనిచ్చి పెద్దగా వాసన ఏమి రావు అని చెప్పేసి చూస్తూ ఉంటే, ఈ యొక్క గొంజి చెట్ల గురించి ఒక చిన్న మాట నేను చదివాను. అదేంటంటే, ఈ గొంజి చెట్ల ఆకుల నుండి కూడా సువాసన వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చెట్ల ఆకులు సువాసన ఇస్తాయి అంట. ఏమిస్తాయంట? ఈ చెట్ల ఆకులు సువాసన ఇస్తాయి అంట. చాలా చెట్లు, దాదాపు చెట్లన్నీ తమ యొక్క పూల నుండి సువాసన ఇచ్చేవే ఉంటాయి. కొన్ని చెట్లు అయితే తమ పళ్ళ నుంచి సువాసన ఇచ్చేవి ఉంటాయి. పూల నుంచి సువాసన ఇచ్చే చెట్లు ఎక్కడ చూసినా కనబడతాయి, ప్రత్యేకత ఏం పెద్దగా లేదు. కాయల నుండి సువాసన ఇచ్చే చెట్లు కూడా చాలానే కనబడతాయి, ప్రత్యేకత పెద్దగా ఏమీ లేదు. కానీ ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టు యొక్క ఆకులు సువాసన ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి సువాసన వస్తుందంట ఈ చెట్ల యొక్క ఆకుల నుండి. అందుకనే ఈ చెట్లతో చక్కటి దండలు కూడా అల్లుతాయి. ఈ చెట్ల ఆకులతో చక్కటి దండలు అల్లుతూ ఉంటారంట. ఈ చెట్ల ఆకుల్ని ప్రభు అంటున్నాడు, మీరు ఆ యొక్క పర్ణశాలల పండుగ ఆచరించడానికి వచ్చేటప్పుడు ఏం తీసుకుని రావాలి?
చెప్పాలి. ఏం తీసుకుని రావాలి? గొంజి చెట్ల కొమ్మల్ని పట్టుకురండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఈ చెట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చెట్ల ఆకుల నుండి సువాసన వస్తుంది, కాయల నుండి కాదు, పూల నుండి కాదు. ఎక్కడి నుండి వస్తుందంట? ఆకుల నుండి సువాసన వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ భూమి మీద చాలా మతాలు ఉన్నాయి. ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలారా, ప్రతి దేవునికి కూడా, దేవుడని పిలువబడే ప్రతి వారికి కూడా వారి వారి భక్తులు ఉన్నారు, వారి వారి ఆలయాలు ఉన్నాయి. ఏ దేవుణ్ణి ఆరాధించేవారు ఆ గుడికి వెళతారు. వారు ఆ గుడికి వెళ్ళి తమ భగవంతునిగా భావించే వానికి భక్తి చేస్తారు. తమ భగవంతునిగా భావించే వారిని పూజిస్తారు. తమ భగవంతునిగా పూజించే వారిని ఆరాధిస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట జాగ్రత్తగా గమనించండి. ఏ మతానికి సంబంధించిన భక్తులైనా సరే తమ యొక్క మత దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు చాలా భక్తిగా ఉంటారు. ఎలా ఉంటారంట? చెప్పాలి. ఎలా ఉంటారంట? చాలా భక్తిగా ఉంటారు. చాలా వారు నిష్ఠగా ఉంటారు. వారు తమ మతము తమకు బోధించిన ప్రతి విధానాన్ని పాటిస్తారు, ప్రతి ఆచారాన్ని పాటిస్తారు. చాలా జాగ్రత్తగా వారికి సంబంధించిన గుడిలో వారు భయంగా గడుపుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, క్రైస్తవులమై ఉన్న మనకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే వారి కంటే ఇతర మతముల వారే కొన్నిసార్లు వారికి సంబంధించిన దేవాలయాల్లో మరి ఎక్కువ నిష్ఠగా ఉంటారు, మరి ఎక్కువ భయంగా ఉంటారు, మరి ఎక్కువ భక్తిగా ఉంటారనిపిస్తుంది. చిన్న ఉదాహరణలు చెబుతారు 2-3, జాగ్రత్తగా వినండి. మనం అందరికి కోపం వచ్చిందనుకో గుళ్ళోనే పడి కొట్టేసుకుంటారు. గుళ్ళోనే పడి సాక్ష్యాలు లెగుతారు. ఎంతసేపు ఆ పక్క వాళ్ళకి తగలాలని చెబుతారు సాక్ష్యాలు. ఎందుకు? తగాదా కోసం. కొంతమంది మీరు మంచివాళ్ళే, మరి కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు, మా కోళ్ళకి నాకు గొడవ అయిందండి, లేకపోతే మా పిన్నికి నాకు గొడవ అయిందండి, మా బాబాయ్కి నాకు గొడవ అయిందండి, వాడు నన్ను ఏమన్నాడో తెలుసా, వాడు తిట్లని వీళ్ళు ఇక్కడ చెప్పేస్తూ ఉంటారు. అసలు ఆ నోట్లోకి అతంత కవ్వతి కరగబెట్టి పోసేయాలనిపించింది నాకైతే. ఆ భయంకరమైన బూత్ మాటలు ఎత్తుకొచ్చి ఇక్కడ చెబుతారు. నన్ను అట్టా తిట్టారండి, ఎట్ట తిట్టారు. ఇప్పుడు అయ్యే అవసరమా? నేను తిట్టానన్నమాట ఒకటి చెబితే చాలదా? గుళ్ళోకి వచ్చి ప్రశాంతంగా వాటిని మళ్ళీ లాదీసి, ఒక తల్లి అయితే చెప్పిన మాటే చెప్పి అదేదో స్తోత్రం చెప్పమన్నా చెప్పదు, కానీ ఆ బూత్ మాటలు మాత్రం పదే నన్ను తిట్టారండి, ఆ మాటతో తిట్టారు. కొన్ని వందల సార్లు చెబుతారు ఆ మాట. మందిరానికి వస్తున్నామన్న భక్తి ఉండదు చాలామందికి, భయం ఉండదు. కొంతమంది యవనస్తులు వస్తూ ఉంటారు మందిరానికి. వీళ్ళు వచ్చేసేది ఏంటంటే గుడ్లు మెటకరించుకుని ఆటోళ్ళు ఇటు చూస్తూ ఉంటారు, ఇటోళ్ళు అటు చూస్తూ ఉంటారు. మందని ఎత్తుకెళ్ళి శానాది మధ్యలో పడేయాలి. భయం ఎక్కడా? భక్తి ఎక్కడా? మందిరానికి వస్తున్నామన్న భయం ఉండదు. చాలాసార్లు చాలామంది భగవంతుని పూజించడానికి మందిరాలకు రారు. వీళ్ళ విధానాలు ఏదో ఒక విధానం ఉండదు, ఆ విధానం కోసం వస్తూ ఉంటారు. ఏదో గుడికి వచ్చామన్నట్టుగా వస్తూ ఉంటారు. ఆ మందిరంలో ఉండేటప్పుడు భయంగా ఉండరు, భక్తిగా ఉండరు. ఎట్లా కూర్చుంటారో తెలియదు, ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఎట్లా చూస్తారో తెలియదు. ఏదో వచ్చాం కదా, వెళ్ళిపోవాలి కదా, కాసేపు కూర్చోవాలి కదా అని చెప్పేసి అన్నట్టు ఏదో అలా కూర్చుని నానా తిప్పలు పడుతూ ఉంటారు. మందిరం అనేది దేవుణ్ణి ఆరాధించే స్థలం. పాత నిబంధనలో మందిరాన్ని ప్రభు ఎంత పరిశుద్ధంగా ఉంచేవాడంటే, మందిరం దగ్గర ఎంత అపవిత్రత కనపడిందంటే వారికి మరణశిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మందిరానికి వస్తాం, అసలు ఎందుకు వచ్చామో మనకే తెలియదు. చాలాసార్లు చాలామందిని చూస్తే కొంత బాధ అనిపిస్తుంది. ఏకాగ్రత మందిరంలో అసలు ఉండదు. పాస్టర్ గారు ఏం చెబుతున్నారు ఎనరు జాగ్రత్తగా. కొంతమంది అయితే చక్కగా తలకాయ దించేసుకుని కూర్చుంటారు, కొంతమంది తలకాయ ఎత్తి చూస్తూ ఉంటారు, కానీ కళ్ళు అట్టగా అప్పగిచ్చి ఉంటాయి. ఇక మిగతా బుర్ర అంతా ఎటేటో పోతూ ఉంటుంది.
పాస్టర్ గారు ఏం చెబుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు వినరు. పాటలు పాడేటప్పుడు కూడా ఇక ఏదో రెండు చేతులు నిమిషానికి ఒక చప్పటి కొడతారు వాళ్ళు. ఒక చప్పటికి ఇంకో చప్పటికి మధ్య 3 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఈ మధ్యలో అసలు ఏమైపోతారో అర్థం కాదు. ఆరాధన చేస్తున్నప్పుడు భయం ఉండదు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు భయంగా వింటం ఉండదు. ఎంతసేపు కూడా ఆరాధనకు వచ్చాం వెళ్ళిపోయాం, ఆరాధనకు వచ్చాం వెళ్ళిపోయాం, ఆరాధనకు వచ్చాం వెళ్ళిపోయాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం ప్రభు సన్నిధికి వస్తే భయంగా ఉండాలి. దేవుని మందిరం దగ్గర మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అదేమనంటే ఆ గుళ్ళోకి వచ్చినప్పుడే భయమా? హృదయమే దేవుని ఆలయం. ఊరే నీకు దాంట్లో ఎట్టక శుభ్రం ఉండదు, ఎక్కడైనా ఉండరా నాయన. హృదయంలో ఎలాగో పరిశుద్ధత ఉండదు. ఈ దేవాలయంలో అయినా జాగ్రత్తగా ఉండాలి కదా. హృదయమే దేవాలయం అని చెప్పినంత మాత్రాన నాడు దాన్ని పాడు చేసి దీన్ని పాడు చేయమని కాదు ఉద్దేశం, ప్రభు ఉద్దేశం. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, దీనికంటే దాన్ని ఇంకా జాగ్రత్తగా ఉంచాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొద్ది రోజుల క్రితం నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, అక్కడంతా దాదాపు క్రైస్తవులే ఉన్నారు, మనమందే, మొత్తం మన బ్యాచ్యే. అసలు ఒక్కళ్ళు భయం లేదు, ఒక్కళ్ళు జాగ్రత్త లేదు. పాస్టర్ గారు ఒకటి చెబుతుంటే వీళ్ళు ఇంకోటి చేస్తున్నారు, పాస్టర్ గారు ఒకటి చెబుతుంటే ఇంకొకటి చేస్తున్నారు. ప్రార్థన అయిపోయింది. అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఈ మందంతా కూడా విన్నా ఇట్రా ఫోటో దిగు, పెత్తనానా పోతున్నావేంటి, ఇట్రా దిగు. ఇలాగా వాళ్ళలో ఒక ఆయన ఇంత పెద్ద బొట్టు పెట్టుకొచ్చాడు. ఆయన అంటాడు, ఆగు అని చెప్పేసి పాస్టర్ గారిని పిలిచి, అయ్యగారు ముందు మీరు దిగండి ఫోటో అని చెప్పేసి అన్నాడు. మీరు ఒక మొక్క పెట్టండి 2 నోట్ల కేక్ అని చెప్పేసి అని ముందు పాస్టర్ గారిని ఫోటో దింపి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోరా ముందని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా చక్కగా 2 చేతులు కట్టుకుని జాగ్రత్తగా నుంచుని ఆ పాస్టర్ గారి ఫోటో దిగిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ కూడా, అంటే ఇక నుంచి మాతో ఫోటో అవి కాదు, నేను ఫోటోల గురించి కాదు, మీరు ఫోటో దిగినా పర్లేదు దిగపోయినా పర్లేదు, మీ ఫోటోలన్నీ మీతోనే ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. భయం ఉండాలి దేవుని సన్నిధి అంటే. అన్యులు దేవుని సన్నిధికి ఎంత భయపడతారు, క్రైస్తవులు దేవుని సన్నిధికి అంత భయపడరు. అన్యులు దేవుని సన్నిధి అంటే ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత భయంగా ఉంటారు. దేవుని మందిరానికి వస్తే భయపడతా మాట్లాడతారు, దైవజనుడితో మాట్లాడినప్పుడు భయపడతా మాట్లాడతారు. క్రైస్తవులు మందిరంలోనే భయం మానుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తి ఉండదు, ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఇలా సోదరులు ఒక పక్కన మొదలు పెడతా ఉంటారు. పాస్టర్ గారు చూస్తే తప్పనిచ్చి, ఇంకా మన బుడ్డ మందిరం కాబట్టి కాస్తంత అందరిని పరీక్షించుకుంటూ ఉన్నాం. కాస్తంత ఒకసారి పెద్ద మందిరానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చదువుతూ ఉంటాడు, ఆ మూలం ఇంకో ఆరాధన అయిపోతూ ఉంటుంది. అటొకరు మాట్లాడుకుంటుంటారు, ఇటొకరు మాట్లాడుకుంటుంటారు. ఏంట్రా బాబు మీ బాధ నాకు అర్థం కాదు. మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఈ సోది సంభాషణలు ఏంటి? కొంతమంది చీరల గురించి మాట్లాడుకుంటారు, కొంతమంది బట్టల గురించి మాట్లాడుకుంటారు, కొంతమంది ఆరాధన గురించి, ఏంటి మనం కనపడలేదేంటి, నేను పనికి రాలేదేంటి, ఇవన్నీ ఏంటి? ఎక్కడున్నాం మనం? ప్రభు సన్నిధిలో ఉన్నాము. నిన్న పనికి రాలేదా, మన ఫంక్షన్కి రాలేదా, ఇవన్నీ ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, ప్రార్థన అయిపోయాక మాట్లాడుకోండి. ప్రార్థన మధ్యలో అలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రార్థనకు ముందు వస్తారు కొంతమంది, చాలా మంచి లక్షణం. కొంతమందికే ఉండదు అలవాటు. చాలామంది ప్రార్థన మధ్యలో వస్తారు. మీరు అందరూ ప్రభు దీవించునుగాక, ఆమేన్, హల్లెలూయా. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనకు ముందు రావాలి. వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ గిచ్చుకుంటా కూర్చోవడం కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడానికి మనం వస్తున్నాం కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. మందిరానికి ముందు వచ్చిన వాళ్ళు వాస్తవానికి మందిరానికి ముందు రావడం, ఆరాధనకి ముందు రావడం చాలా మంచి లక్షణం. ప్రభు ఆ రోజు మనతో ఏం మాట్లాడాలన్న ఉద్దేశం కలిగి ఉన్నారో దాన్ని ముందుగానే సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుంటే దాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను నున్నలో రమేష్ అయ్య గారి సంఘానికి వెళ్తా ఉండేవాడిని చిన్నప్పుడు. ఆ సంఘంలోకి 2-3 కనపడేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఆరాధనకి ఒక అరగంట ముందే వచ్చేవాళ్ళు. ప్రతి ఆరాధన, ఇక ఆ ఆరాధన ఈ ఆరాధనని ప్రతి ఆరాధనకు అరగంట ముందు రావాలి. ఆరాధనకు అరగంట ముందు వచ్చి ఆ మోకాళ్ళ పైన కూర్చుని అరగంట పావుగంట ముందు వచ్చి కాసేపు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎంత మంచి లక్షణం అది, ఎంత మంచి లక్షణం అది. ఏదో వచ్చాం, దులిపేసుకున్నాం, వెళ్ళిపోయాం, వినేసాం, ఎక్కడే దులిపేసాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయాం, ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
సరే, ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. ఈ మందిరములో సువాసన ఇచ్చే వాళ్ళు చాలానే కనబడతారు. ప్రతి చెట్టు కూడా తన యొక్క పువ్వుల ద్వారా ఏమిస్తుంది చెప్పాలి, ఏమిస్తుంది? ప్రతి చెట్టు పువ్వు కూడా ఏదో ఒక సువాసన వస్తుంది. కానీ గొంజి చెట్ల యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్ల ఆకులు సువాసన వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి సువాసన వస్తాయి అంట? ఆ చెట్ల ఆకులు సువాసన వస్తాయి. దేవుని మందిరములో పరిశుద్ధంగా పవిత్రంగా మనల్ని మనం అణుచుకుంటూ జాగ్రత్తగా ఉంటున్న వారందరికీ కూడా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ మందిరము వరకే భక్తి చెయ్యాలి అంటే చర్చికే రావసరలా. ఎక్కడికి వెళ్ళి చూసినా సరే గుడిలో భయంగా ఉండేవారు లోకమంతా కనపడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ వాక్యం ఏమి చెబుతుందంటే, నీవు ప్రత్యేకంగా ఉండాలి. పువ్వులలో సువాసన రావడం కాదు, ఆకులలో కూడా సువాసన రావాలి. స్తోత్రం చెప్పండి. అంటే క్రైస్తవుడు ప్రత్యేకంగా, ఇంకో మాట, ఈ చెట్ల ఆకులే కాదు పూలు కూడా సువాసన వస్తాయి, పువ్వులే కాదు ఆకులు కూడా సువాసన వస్తాయి. అలాగే మందిరములో భక్తిగా ఉండడమే కాదు, ఇంటికి వెళ్ళాక కూడా భయంగా ఉండాలి. ఈ మందిరం గడప దాటిన తర్వాత కూడా భయంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన నోరు, మన కళ్ళు, మన హృదయం అన్నీ మన స్వాధీనములో, దేవుని స్వాధీనములో మనం ఉంచాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటూ ఉంటారు, మందిరం బయటికి పని చెబుతానంటారు. అది ఉండకూడదు. మందిరము బయటకు వెళ్ళినా సరే మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీవు మందిరములో ఎలా ఉన్నావో నీ ఇంటి దగ్గర అలాగే ఉండాలి. నీవు మందిరములో ఎలా ఉన్నావో నీవు మనుషుల దగ్గర అలాగే ఉండాలి. నీవు మందిరములో ఎలా ఉన్నావో నీవు బయట పని చేస్తున్నప్పుడు కూడా అంతే భయంగా ఉండాలి. నీవు దేవుని ఎదుట మందిరములో ఎంత జాగ్రత్తగా ఉన్నావో నీవు బయట మనుషుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, నీకు అత్యంత ఆప్తులైన వారి మధ్యలో, నీ లోక స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు కూడా నీవు ఎలా ఉండాలంట చెప్పాలి. ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలనండి ఒకసారి. ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకంలో నడుస్తూ ఉంటాం, లోకములో తిరుగుతూ ఉంటాం. లోకములో ఉన్న వారందరితో మన పనుల వలనో, మన యొక్క వివిధ రకాల కార్యాల వలనో అందరితో మనం కలిసి నడవాల్సి వస్తూ ఉంటుంది. మనం వారితో ఉన్నప్పుడు వారి అపవిత్రత, లోక మాలిన్యము మనకు అంటకుండా మనం ఏం చేయాలి? అది గుళ్ళో ఉండగా స్తోత్రం అంటాం కాదు, బయటికి వెళ్ళిన తర్వాత నీ నోటితో నువ్వు పలికే మాటలేంటో ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా. ఇద్దరు మనుషులు కనపడితే రెచ్చిపోతాం మనం అసలు. మనకు ఎవరైనా కాస్త స్నేహంగా ఉండేవాళ్ళు, కాస్తంత మనతో కాస్తంత కొంచెం ఓపెన్గా మాట్లాడేవాళ్ళు ఎవరైనా తగిలారంటే అప్పుడు చూడు ఈడో మన అసలు క్రైస్తవుడు బయటకు వచ్చేస్తాడు. ఈడికి ఎక్కడికి వెళ్తాడో అసలు ఎవరు పట్టుకోలేరేక. దేశంలో ఉన్న సంబంధాలని మొత్తం చెప్పేస్తాడు. జాగ్రత్త. ఎందుకు మనకి? ఆవిడ ఎట్టాంటిదో తెలుసా, వీడు ఎట్టాంటోడో తెలుసా అని మొదలుపెట్టి ప్రతి బూతు మాట మనమే మాట్లాడతాం, ప్రతి పనికిమాలిన మాటలు మాట్లాడేస్తాం. అబ్బో, ఇక మన మాటలకు అంతూ పొంతు ఉండదు. జాగ్రత్త దేవుని పిల్లలారా. నీ ప్రవర్తన ప్రతి స్థలంలో సువాసనగానే ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? చాలామంది క్రైస్తవుల గురించి చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? పాస్టర్ గారు మీ దగ్గర అట్ట ఉంటారు కానండి, బయటకు వచ్చారంటే చెప్పాలి. బైబిల్లో ఉన్న యోధా కాదు, ఉరిచెట్టుకి ఏలాడుతున్నాడు కనపడతాడు వాళ్ళలోంచి. అన్నీ భ్రష్టత్వం బాటలే, అన్ని భ్రష్టత్వం పనులే చేస్తారు వాళ్ళు. జాగ్రత్త దేవుని పిల్లలారా. మన ప్రవర్తన ప్రతి స్థలంలో సువాసనగానే ఉండాలి. మన మాటలు ప్రతి స్థలంలో సువాసనగా ఉండాలి. మన క్రియలు ప్రతి స్థలంలో సువాసనగా ఉండాలి. ఎక్కడున్నా మన మాటల ద్వారా చెడు మాటలు మన నోటి నుండి రాకూడదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.
చెడు తలంపులు ఉండకూడదు, చెడు ఉద్దేశాలు ఉండకూడదు, ఎవరికి హాని చేసే మాటలు, ఎవరిని ఇబ్బంది పెట్టే లక్షణాలు మనలో ఉండకూడదు. దేవుని సంఘం అనేది ఎటు వెతికినా సరే సువాసనే దాని నుండి రావాలి. స్తోత్రం చెల్లిద్దామా? ఏమండి, నిందేయాలంటే మనిషి మీద నిందేయడానికి ఎంతసేపు పట్టిద్ది చెప్పండి? ఒక మనిషి మీద మనం నిందేయాలంటే ఎంతసేపు కావాలి? ఆ మహాభక్తుడి మీద నిందేయడానికి వాళ్ళకి నిందలు దొరకలేదంట. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆయన ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు. ఎవరు? దానియేలు గారు. యేసు ప్రభు అంటే ఆయన మనందరికీ తెలిసిన ఆయనే. ఆయన మనందరి ప్రభు, మన మాదిరి, సమస్తంలో ఆయన మన మాదిరి. కాసేపు దానియేలు గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ మహాభక్తుడు 6వ అధ్యాయంలో చూస్తే దానియేలులో లోపము కనిపెట్టవలనని వారు ప్రతి విషయంలో చూసినా సరే వారికి ఏ విషయంలో దానియేలులో అసలు నిందేయాలంటే అంతసేపు ఆడు మంచోడు కాదండి అని ఒక్క మాట అంటే చాలదా? ఆ మాట దేశం అంతా తిరిగి వచ్చింది. ఆడు మంచోడా చెడ్డోడా అని వదిలేస్తారు. ఆడు ఎట్లా అంటాడో తెలుసా? మంచోడు కాదంట. మరి ఏం చేశాడు? ఎవరికి తెలియదు ఆడు ఏం చేశాడు, కానీ మంచోడు కాదు అంతే. ఆ మాట దేశం అంతా తిరిగేద్ది. నింద వేయడానికి ఎంతో సేపడదు, కానీ దానియేలు మహాభక్తుని మీద నింద వేయలేకపోయారంట. వాళ్ళు నింద వేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే, పోనీ ఆయన నీతిని చూసి ఏమైనా మారిపోయారంటే కాదు. ఆ దుర్మార్గులు దుర్మార్గంగానే దానియేలు గారిని చంపేసి అంతవరకు వాళ్ళలో ఉన్న దుర్మార్గం సావలేదు. దానియేలు గారిని చంపేయలేదు అనుకోండి, దానియేలు గారిని చంపేద్దాం అనుకున్నంత ప్రయత్నం చేసేంతవరకు వాళ్ళు ఇంకా అలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు నింద వేయలేకపోయారంట. మన మీద నింద వేయలేరు మనుషులు ఎవరు అని చెప్పేసి నేను అంటలేదు. ఒకవేళ నింద వేయొచ్చు, కానీ ఆ నింద మన మీద నిలబడకూడదు. ఏమవ్వకూడదు? ఎలా ఉండకూడదు? నిలబడకూడదు. అందుకని వాక్యం చెబుతుంది మనం స్ఫటికము వంటి వారమై ఉండాలి. స్ఫటికం అంటే అద్దం వంటి వారమై ఉండాలి. అద్దం మీద కానివ్వండి, ఒక ఫింగాణి మీద కానివ్వండి, మనం మురికి జమ్మంగానే ఏమవుతుంది? జారిపోద్ది. మన మీద నింద వేసిన మాటలు కూడా నిలబడకూడదు. యేసుని సిలువేయడానికి అబద్ధ సాక్షులను డబ్బులు ఇచ్చి పిలిపించారంట, కానీ ఆయన మీద వారు ఏమాత్రం కూడా ఆయన మీద చెప్పిన అబద్ధ సాక్ష్యాలు తేలిపోయినాయి అంట. మనలో ఏ లోపము లేకుండానే జనులందరూ మనం కోపిష్టోళ్ళం అని చెప్పుకుంటున్నారా? మనలో ఏ వంకర లేకుండానే ప్రజలందరూ వాళ్ళు మంచోళ్ళు కాదండి అని చెప్పుకుంటున్నారా? మనలో ఏ లోపం లేకుండా ఆవిడ పెద్ద గయాళి అండి అని చెప్పుకుంటున్నారా? నీవు యథార్థవంతుడివి, పరిశుద్ధంగా ప్రతి వారి ఎదుట జీవించేవాడు అయితే ఒక మనిషి నీ గురించి తప్పుగా మాట్లాడిన నలుగురు నీ గురించి మంచిగా సాక్ష్యం చెబుతారు. నిజంగా మనం పరిశుద్ధులమైతే, ఒకవేళ దేవుడు మనల్ని శ్రమలకు అప్పగించి అందరూ మన మీద నిందలేసేటట్లు చేసినా సరే మన గురించి మంచిగా సాక్ష్యం ఏదో ఒక మూలన వినపడతానే ఉంటుంది. మన గురించి మంచిగా సాక్ష్యం ఏదో ఒక మూలన వినపడతా ఉంటుంది. ఆ సాక్ష్యం మన గురించి ఎక్కడా వినబడట్లేదంటే దానికి కారణం ఏంటి? ఈ చెట్టు నుండి సువాసన రావట్లేదు, ఈ చెట్టు నుండి దుర్వాసన వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చెట్టు లోపలికి వచ్చినప్పుడు దాని ఫలాలతో మంచి సువాసన ఇచ్చిద్ది. బయటకు వెళ్ళిందంటే నేను మాట నిన్ను అడుగుతా, నీ కుటుంబ సభ్యుల దగ్గర ఉందా నీ గురించి మంచి సాక్ష్యం? మా నాన్నగారు చాలా మంచివాడండి, మా అమ్మగారు చాలా మంచిదండి, నా భర్త చాలా మంచివాడు, నా భార్య చాలా మంచి అని నీవు లేనప్పుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నీ బంధువులు సాక్ష్యం చెప్పగలరా నీ గురించి? నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నీ గురించి ఏం సాక్ష్యం చెబుతున్నారు? వారి దగ్గరే మన సాక్ష్యాలు సరిగ్గా లేవు. వాళ్ళు నోరు తెరిస్తేనే మన జీవితాలు అధోగతిగా ఉన్నాయి. ఇంకెక్కడ మన సువాసన? ఇంటిలోనే మనం సువాసన చూపించలేకపోతున్నాం, నటిస్తున్నాం మన మందిరంలో. క్రైస్తవుని జీవితం సువాసన కలిగిన బుడ్డిలా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య పాదాల మీద ఈ జీవితం పోయబడాలి. యేసయ్యా నీ పాదాలకు నా ఎందుకు? ఏం చేసుకోండి ఈ మురికొండనే? ఏం చేసుకోవాలి ఈ పేడకొండనే? నీ పాదాలు, ఆయన పాదాలు రోతవడానికా? నీ పాదాలకు నా జీవితం అంకితం నాయన. అదే వెంటనే పేడ పురుగుని, దుమ్ము పురుగుని, ధూళి పురుగుని నాయన, పెంట పేడ చదారం మొత్తం నేనే నాయన. ఎన్నిసార్లు అనుకుంటే మాత్రం ప్రభు ఒప్పుకుంటాడా? అదంతా ఒకప్పుడు. మనం ఇప్పుడు కూడా ప్రభు తగ్గించుకోవాలిగా, యోహాన్ గారితో పాటు పోటీ పడాలిగా అని చెప్పేసి నేను పెంట పేడ అని చెప్పేసి అంటే ప్రభు ఒప్పుకోడు. ఇప్పుడు నువ్వు శుద్ధ సువర్ణముగా మార్చబడిన పరిశుద్ధ సంఘంగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మొదలుపెట్టి ఇవన్నీ చెప్పేసినంత మాత్రాన మన జీవితం మురిగ్గా ఉంటే ప్రభు అంగీకరించుడు. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన నిజమే, మనం ఒకప్పుడు మురికి వారం, దారిద్ర్యతలో ఉన్నవారం. కానీ యేసయ్య ఏం చేశాడు మనల్ని? మురికిలో ఉన్న మనల్ని, రక్తపు మడుగులో ఉన్న మనల్ని మంచి సమరయుడులా ఆయన వచ్చి ఆయన కడిగాడు కదా, ఇంకేంటి? గాయాలన్నీ కడిగేశాడు కదా, మురికంతా తీసేసి ఇంకా ఏంటి? ఈ పేడ బ్రతుకులు మారాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అందుకని ఎలా ఉండాలంట చెప్పాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ మాట చదవండి ఒకసారి. కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లు. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి నేను పెద్దగా మీకు వివరించాల్సిన అవసరం లేదు. మహాభక్తుడు దావీదు మాట్లాడుతూ అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండు చోట యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ఏం చేయాలి? ధ్యానించువాడు ఏమవుతాడు? ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కాలువల యొద్ద ఉండే నిరవంజి చెట్లను పట్టుకురండి. కాలువల యొద్ద ఉండే నిరవంజి చెట్లు ఎవరు అంటే ధర్మశాస్త్రము, దేవుని మాటలు, దేవుని వాక్యం, దాన్ని ఆచరించేవారు, దాన్ని ధ్యానించేవారు, దానిని బట్టి ఆనందించేవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలి? మనకు అసలు ఆ నష్టమే లేదు. అసలు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తానే ఉంటాం. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని ధ్యానించడం అంటే హృదయంలో ధ్యానించాలి. కళ్ళు మూసుకుని ధ్యానిస్తేనే కాదు, హృదయంలో ధ్యానించాలి. హృదయములో వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా ఏం చేయాలంట? వాక్యాన్ని బట్టి ఆనందించాలి. ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినందుకు ఆనందించాలి. ఎన్నిసార్లు మనం ఏదో రోజు బైబిల్ చదవమన్నారు కదా పాస్టర్ గారు, చదవకపోతే బాగోదు కదా అని చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కొంతమంది అయితే బైబిల్ చదవరు. కానీ నేను మాట అంట, వాక్యాన్ని చదవడాన్ని బట్టి, వాక్యాన్ని వినటాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలనండి. ఒకసారి ఆనందించాలి, వాక్యంలో ఆనందించాలి. ప్రభువా ఎంత గొప్ప మాట అంటే ఇది. రేపటి నుంచి వెళ్ళిన తర్వాత బైబిల్ ఒక అధ్యాయం చదివేసి ప్రభువా స్తోత్రం ఎంత మంచి మాటలు అంటాం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలో ధ్యానించడం ప్రారంభించగానే ఆనందించడం ప్రారంభిస్తాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, ఇదేదో వట్టి మాటలు కాదు, కానీ నిజంగా నేను చెప్తున్నాను, నిజంగా నేను అనుభవించి చెప్తున్నాను. వాక్యాన్ని నిండు మనసుతో చదువుతుంటే, నిండు మనసుతో గబగబా అవజేసేయాలి, ఏసు రక్తం చేయం అవజేసేయాలి, టైం అయిపోతుంది, మీరు విగ్రహాలు చేసుకోకూడదు, చికెన్ విగ్రహం మంత్రాలు, గుళ్ళ మంత్రాలు వదిలేసి జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే ఆ ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో చదివితే, నేను చిన్న మాట చెప్తా, వాక్యం చదివే ముందు నేను చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రభువా ఇప్పుడు నీ వాక్యం చదువుతున్నా, ఈ వాక్యం నాకేమవ్వాలి? అర్థం అవ్వాలి. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి ప్రభువా. ఇలాంటి ప్రార్థన నేను చేసిన ప్రార్థనే చేయవసరం లేదు. మీకు ప్రభు ఏ ప్రేరేపణ ఇస్తే ఆ చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే ఆ వాక్యం వల్ల ఏం పుట్టిస్తుంది? ఆనందం పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుందంట? అంత మాత్రమే కాదు, దివారాత్రములు దాన్ని ధ్యానించాలి, దాని యందు ఆనందించాలి, దాన్ని ఆచరించాలి. ప్రతి విషయంలో మన ప్రవర్తన దేని ఆధారంగా ఉండాలి? చెప్పండి అండి. ముగించేస్తున్న ఆఖరి మాట చెబుతున్నా, చెప్పండి. దేనికి ఆధారంగా ఉండాలి? వాక్యానికి ఆధారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యానుసారంగానే మనం ఏ పని చేసినా చేయాలి. వాక్యానుసారంగానే మన ప్రవర్తన ఉండాలి. ఒకటి, వాక్యాన్ని ధ్యానించాలి. 2, వాక్యంలో ఆనందించాలి. అబ్బా, ఎందుకు వచ్చిన కర్మ, ఈ క్రైస్తవ్యంలోకి వచ్చేసాను అనుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఈ రోజుకి. క్రైస్తవ్యంలో తొందరపడి బాప్టిజం తీసుకున్నాను అనుకునేవాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకా కొద్ది కాలం ఆగితే బాగుండేదేమో, ఇంకా లోకంలో ఉండాల్సింది చాలా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఏం చెయ్యాలంట? ఆనందించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన ప్రతి పని వాక్యానుసారంగా ఉండాలి. మొదటి మాట దబ్బ పండ్ల గురించి చెప్పుకున్నాం, ఐక్యత, ఆత్మఫలం. 2వ మాట దేని గురించి చెప్పుకున్నాము? ఈత మాటలు విజయానికి గుర్తు, విజయంతో రావాలి. 3వ మాట దేని గురించి చెప్పుకున్నాము? ఏంటది? సువాసనిచ్చే కొమ్మలు. బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆ చెట్టు పేరు ఎట్టా గుర్తుండదుగా, ఆ మాట అయినా గుర్తుపెట్టుకోండి. గొంజి చెట్టు, సరే, సువాసనిచ్చే చెట్టు కొమ్మలు. 4వ మాట ఏంటంట? నిరవంజి చెట్లు, అంటే వాక్యానుసారమైన బ్రతుకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైన బ్రతుకు అనగానే వచ్చిన మాట చెప్తా, అది కట్టేసి ఒక చిన్న మాట చెప్తాను.